ఆజాద్ గారు, ఈ లివింగ్ ఇన్ రిలేషన్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. హ్మ్. రైట్? దాంట్లో ప్రెగ్నెన్సీలు అవుతున్నాయి, అబార్షన్‌లు గూడా అవుతున్నాయి. హ్మ్. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకోను అని అబార్షన్ గనుక చేయిస్తే దాని మీద కేస్ పెట్టొచ్చా? లేదండి. దాని మీద సుప్రీంకోర్ట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల హైకోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఇక్కడ అబార్షన్ అంటే బలవంతంగా చేయించడం అనేది రుజువు చేయాలి. ఎవరైతే ఓకే. ఎలిగేషన్ ఉన్నారో వాళ్ళు రుజువు చేయాలి. అలా కాకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి లివింగ్‌లో ఉంటూ అవును. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఇద్దరున్నారు. లివింగ్‌లో 4 ఇయర్సో, 5 ఇయర్సో లివింగ్‌లో ఉన్నారు. ఆళ్ళ మధ్య అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. మీరన్నట్టు అన్నీ అయిపోయినాయి. అవును. తర్వాత లేదు లేదు నన్ను పెళ్లి చేసుకున్న మోసం చేశాడు, నన్ను రేప్ చేశాడని పెడతానికి లేదు. హ్మ్. రీసెంట్ జడ్జిమెంట్‌లు చాలా ఉన్నాయి దానిపైన. అచ్చా! కాబట్టి ఎవరైనా సరే అలా ఉంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరన్నట్టు బలవంతంగా ఇప్పుడు చట్టబద్ధం చేసింది కదా! అబార్షన్ అనేది భారతదేశం అవును. చట్టబద్ధం ఉంది కాబట్టి. హ్మ్. ఒకవేళ లేదా అతను మిమ్మల్ని భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి గనక చేస్తే మీరు అతని మీద కంప్లెయింట్ జేయొచ్చు. హ్మ్. ఒకటి. అలా కాకుండా పెళ్లి విషయంలో మాట్లాడితే, నన్ను హ్మ్. రేప్ చేశాడు అని చెప్పి కంప్లెయింట్ ఇచ్చారనుకోండి మహిళ, ఆ! అది చెల్లే అవకాశాలయితే చాలా తక్కువండి. అవునా? కాకపోతే వేరే కేసులు హరాస్మెంట్ కేసులని అవని ఇవని వేరే పెట్టొచ్చు. ఓకే. అలాగే ఈ మధ్య కాలంలో డీవీసీ పెట్టొచ్చు. మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చని చెప్పి చట్టం చెప్తా ఉంది. అవునా? ఆ విధంగా ఎళ్ళొచ్చు కానీ రేప్ కేస్ పెడతానికైతే చట్టంలో అయితే లేదు. అది ఓహ్! కొద్దిగా ఇబ్బందవుతది. ఓకే. దానికి కొద్దిగా అనుభవజ్ఞ న్యాయవాదిని మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఓహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ.